ఛీ దీనమ్మ ఇట్లా ఎవరి దగ్గర ఇజ్జత్ పోలేదే, తలకాయ తీసేసినట్టు అవుతుంది. అవునే, పూరి తినలోపు గద్దలా వచ్చి తనకపోయింది. అవ్వే వందన, మళ్ళా మన జోలికి రాకుండా దాన్ని ఏదోటి చేయాలి. చెప్తానే దాని సంగతి చెప్తాను. దాంతో గొడవేమోలే గాని పానీపూరి తినాలనుందే. జాలీ జాలీని ఎచ్చుడు చేసింది కదా, నడువరే మనమే చేసుకున్నాడు, నడువరి. భలే ఉంది. సుధా ఎట్లైనా ఆ పొరి ఇంటి దగ్గరకు తీసుకురావే. పానీపూరి తిని పూరిలో ఉన్నావు కదనే. సినిమా చూస్తావా? చూడు, వందన పానీపూరి సెంటర్. ఇది మీ బాబుది కాదు, మాది, మా వందనాది. ఇప్పుడు పిలుచుకో మీ బాబుని. తింటుంటే నోట్ దగ్గర నుంచి లాగేసినావు కదనే. ఇది ఇప్పుడు చేద్దాం, తిందాం రావే. చిన్ని ఆ పానీపూరి తీసుకురా. అబ్బా కిరాకుంది కదా. అవే పానీపూరి అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా? పిల్ల జల్ల ముసలి ముతక ఎవరైనా పానీపూరికి ఫిదా అవ్వాల్సిందే. ₹1 ఇస్తే 6 ఇస్తాడు. తింటే కడుపు నిండిపోద్ది. తినండి. పొరి నువ్వు తింటావా? ఆశ దోశ అప్పడం. ధమ్కి నీకే కాదే, నాకు వచ్చు. నువ్వు ముదురైతే నేను దేశ ముదురు. నీ ముగ్గురు తోకలు కత్తిరించకపోతే నా పేరు శివానియే కాదు. చల్లాడు పిల్ల బచ్చా అడకపా. ఇగో చూడు, నీకు ఈ వందన గురించి నీకు తెలియదు. ఒక్కసారి దోస్తాన్ చేస్తే జాన్ ఇస్తా, కింద మీద చేస్తే తోలు తీస్తా. వందన, ఒక్క పూరి మిగిలిందే, దిష్టి దిద్దాం. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఆ పూరి దిష్టి, అందరి దిష్టి పోవాలి. తూతు అనండి. తొత్తు. పోరి శివాని, ఇక్కడ నుంచి నీ ఆటలు నడవవు. నువ్వు కిలో ఇస్తే నేను కిలోన్నర ఇస్తా. చల్ నడు. వలన ఏమైనా జల్లకిచ్చినావా? దెబ్బకి మన జోలికి రాదు. ఇంకా అది వస్తూనే ఉండాలి, మనం దానికి ట్రీట్మెంట్ ఇస్తూనే ఉండాలి. పదండి.